ఏపీ స్టేట్ నీట్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ పొందిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 రిపోర్టెడ్ కాలేజ్ నుండి సీట్ క్యాన్సిల్ చేసుకుని ఏపీ స్టేట్ లో జాయిన్ అవ్వాలి అంటే ఆల్ ఇండియా కోటా ఫ్రీ ఎగ్జిట్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 లో ఆల్రెడీ డిసెంబర్ 3వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఫ్రీ ఎగ్జిట్ డేట్ ని అనౌన్స్ చేశారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏపీ స్టేట్ కన్వీనర్ కోటా రౌండ్ 1 రిజల్ట్స్ డిసెంబర్ 5వ తారీఖు ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఎవరికైతే ఈ రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ స్టూడెంట్స్ మీరు కాలేజెస్ లో రిపోర్ట్ చేయడానికి లాస్ట్ డేట్ కేవలము డిసెంబర్ 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ ని ఎక్స్టెండ్ చేస్తేనే ఆల్ ఇండియా కోటా కాలేజెస్ లో రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ ఏపీ స్టేట్ కి వెళ్లి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు చేయవలసిన పని ఏంటంటే ఎంసీసీ వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, అలాగే వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది, వాళ్ళకి కాల్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి adgme@nic.in ఈ మెయిల్ ఐడికి ఇమ్మీడియట్ గా మీ యొక్క క్వెరీస్ ని మెయిల్ ద్వారా తెలియజేయండి. మీరు మెయిల్ చేసేటప్పుడు మీరు ఏ కాలేజ్ లో అయితే రిపోర్ట్ చేశారో దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్, అలాగే ఇప్పుడు ఏపీ స్టేట్ లో మీకు వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ కి సంబంధించిన అలాట్మెంట్ లిస్ట్ ని మీరు అటాచ్ చేసి మీరు తప్పకుండా ఎంసీసీ వాళ్ళకి మెయిల్స్ చేయండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ మెయిల్స్ చేస్తేనే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. తప్పకుండా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ డేట్ ని ఎక్స్టెండ్ చేసే అవకాశం 100% ఉంటుంది. స్టూడెంట్స్ మెయిల్స్ ఎక్కువ మంది చేస్తే వాళ్ళు త్వరగా రెస్పాండ్ అవుతారు, మీకు తప్పకుండా హెల్ప్ చేస్తారు. కాబట్టి దయచేసి ఎవరైతే ఆల్ ఇండియా కోటా కేటగిరీలో ఆల్రెడీ రిపోర్ట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి ఈక్వెంట్ గా మీరు ఎంసీసీకి పంపిస్తేనే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మోర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నుండి మెయిల్స్ గాని వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ డేట్ అండ్ టైం ని ఎక్స్టెండ్ చేసే అవకాశం 100% ఉంటుంది.